ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. బిడ్డ పుట్టే విషయంలో ఎఫెక్ట్ అవుతుందని చెప్పారు కదా, అది తలుచుకుంటేనే. ఈ డాక్టర్స్ మన ప్రాబ్లం 1% ఉంటే 20% ఉన్నంతగా చెప్తారు. చూడు, నువ్వేం వరీ అవ్వకు, నిన్ను కేరింగ్గా నేను చూసుకుంటాను. అవునా? ఎస్. నేనిక్కడికి గాయాలతో వచ్చినప్పుడు నువ్వే కదా హెల్ప్ చేసి త్వరగా సెట్ అయ్యేలా చేసావు. ఇప్పుడు నీకు హెల్ప్ చేసే ఛాన్స్ నాకొచ్చింది, అంతే. ఓకే, నేను వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తాను, నువ్వు ఇక్కడ కూర్చో. ఈ ఐరన్ టాబ్లెట్స్ రెగ్యులర్ గా తప్పకుండా వేసుకోండి. ఈ టాబ్లెట్లు యూజ్ చేసినప్పుడు గుండెల్లో దడగా అనిపిస్తుంది మేడం, ఇవి వద్దు. ప్రెగ్నెన్సీ టైంలో యాంగ్జైటీ అన్నది కామన్ గా వచ్చేదే, దానివల్లే మీకు దడగా అనిపించుంటుంది. ఎప్పటికీ ఇలాగే కంటిన్యూ అవుతుందా? ప్రాబ్లం ఏముండదు కదా? ప్రాబ్లం ఉండదు. యాంగ్జైటీ అన్నది ప్రెగ్నెంట్ అయిన తర్వాత వచ్చినా పర్లేదు, కానీ ప్రెగ్నెన్సీ ముందే యాంగ్జైటీ వస్తే కడుపు నిలబడదు. టాబ్లెట్స్ ప్రాపర్ గా వాడితే కంట్రోల్ అవుతుంది. టేక్ కేర్. నేను ఎక్సైట్ ఫీల్ అయ్యి టెన్షన్ పడితే నాకు ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం రావచ్చా? శ్రీనివాస్ గారు, తన్ని కొద్ది రోజులు ఇక్కడే ఉండేవండి. ఎలాగో అక్కడ తను ఒక్కతే ఉండాలి, ఇక్కడైతే రాణి తోడుగా ఉంటుంది. ఉండు, నాకు బోర్ అనిపించదు. అయితే నన్ను మీరు తాకూడదు. ఇంట్లో అంత బోసుగా ఉంటే తాగాల్సి వచ్చింది. ఇల్లు కళకళలాడుతుంటే నేను మాత్రం ఎందుకు తాగుతానమ్మా? హలో హలో, ప్రకాష్ ఉన్నారా? ఒక్క నిమిషం. ఏమండి, మీకే ఫోన్. హలో, నేను దేవికా జాదవ్, అసిస్టెంట్ కమిషనర్ని. ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు అంతా సంతోషమే. చెప్పండి. ఈరోజు సెలవే కదా, మీరు ఇంట్లోనే ఉంటారా? కలవడానికి వస్తున్నాను. ఏంటో చెప్పండి. ఇంటికి వచ్చాక మాట్లాడతాను. ఈరోజు వద్దు, నెక్స్ట్ వీక్ రండి ప్లీజ్. ఎవరండి? దేవికా జాదవ్, అసిస్టెంట్ కమిషనర్. బుద్ధుందా నీకు? నేనేం చెప్పాను? ఇంట్లో నేను లేనని చెప్పమన్నాను కదా. ఒక ఫోన్ అటెండ్ చేయడం కూడా తెలీదు. లేవడం, తినటం, కూర్చోవడం, అంతే. నాన్న, వెళ్దామా? అది కాదమ్మా, ఫోన్ మాట్లాడితే ఎవరు ఏంటి అని అడిగే పని లేదా? బేసిక్ సెన్స్ ఎప్పుడు నేర్చుకుంటావు? నా టెన్షన్ నాదమ్మా, నువ్వు కూల్గా ఉండమ్మా. సారీ అంకుల్, మీరు మీ ఆవిడికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నేను ఇక్కడ ఉండలేను, కష్టం. మీరు తను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. తనేమో ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. నేనిక్కడేం చేయాలి? మగవాళ్లకు ఇంత ఈగో ఉన్న ఇంట్లో ఉండలేను. నాన్న, రండి వెళ్దాం. మీకు స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయ్యి రేపు పుట్టబోయే పిల్లల విషయంలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ క్రియేట్ అయ్యాయి. యాంగ్జైటీ అన్నది ప్రెగ్నెంట్ తర్వాత వచ్చినా పర్లేదు, కానీ ప్రెగ్నెన్సీకి ముందే యాంగ్జైటీ వస్తే కడుపు నిలబడదు.
గొప్పతనాన్ని పొందాలనే ఆశ అనుక్షణం మనసుని తడుతూనే ఉంది. ఆ అదృష్టాన్ని అందుకోవాలంటే, కళ్యాణ్ని నమ్మాలంటే మనసింకా ఎందుకో సంకోచిస్తుంది. నా కల ఎప్పుడు తీరుతుందో, అమ్మా అని ఎప్పుడు పిలిపించుకుంటానో. ఆంటీ, సారీ, నేను ఇచ్చిన ప్రసాదం వల్లే మీ హెల్త్ అప్సెట్ అయింది. రమ్య, అదేం కాదులే. మీరు బాగుండాలని దేవుడికి అర్చన చేయించి ప్రసాదం ఇచ్చానే తప్ప ఇలా అవుతుందని అనుకోలేదు. సారీ. రమ్య, కూర్చో. నీ తప్పు ఏమీ లేదు. నువ్వు ఏడవకు. మీకేమైనా అవుతుందేమోనని భయంగా ఉందా ఆంటీ? నాకు వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవటం వల్లే కళ్ళు తిరిగాయని డాక్టర్ చెప్పారు. నువ్విచ్చిన ప్రసాదం వల్లేం కాదు. ఏడవకు. అవును రమ్య, నువ్వే తప్పు చేయలేదు. అనవసరంగా భయపడకు, సరేనా? ఆంటీ రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అయిపోతుంది. మళ్ళీ ఇలాంటిది ఎప్పుడు రిపీట్ అవ్వదు. సరే సరే, నువ్వు వెళ్ళి చదువుకో. హలో. ఓకే, ఐల్ బి దేర్ ఇన్ 10 minutes. దేవిక, నువ్వు రెస్ట్ తీసుకోకుండా ఎక్కడికి వెళ్తున్నావు? డ్యూటీ మీద వెళ్తున్నాను. డాక్టర్ ఏం చెప్పారో మర్చిపోయావా? ప్లీజ్ దేవిక, ఎక్కడికి వెళ్ళకు. డోంట్ వరీ, ఐఎమ్ ఆల్ రైట్. అర్జెంట్ కాల్, నేను వెళ్లాల్సిందే. అయితే నేను వస్తాను. నా వర్క్ విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలని చూసినా నాకు నచ్చదని మీకు ముందే చెప్పాను కదా. మా వాళ్ళకి బుద్ధి లేదు. పేదరికం, ఒక విధంగా ఇన్సెక్యూరిటీ. అందుకే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాడితో ముడిపడితే జీవితంలో కష్టాలే ఉండవని నమ్మించి పెళ్లి చేశారు. కష్టాలైతే లేకపోవచ్చు కానీ సంతోషమైతే లేదు కదా. పెద్దవాళ్ళ ఆలోచనలో సుఖం సంతోషం రెండు ఒకటే అనుకుంటారు. మనసు లేని మనుషులు ఎందుకలా చేస్తారో ఏమో. నేను అంతగా చదువుకోలేదు. అయితే అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలు అందరూ ఉన్న ఇంట్లో పెరిగిందాన్ని. పేదరికానికి బాధలు, అవమానాలు, ఎక్కువగా వాటి నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి జాబ్ ఉన్న భర్తకి భార్య అయితే సరిపోతుందని వెతుక్కుంటాం. అబద్ధాలు మోసాలు మొదలయ్యేది ఇక్కడే. తప్పనిపించదు, తెలివైనవాడు అనిపిస్తుంది. మా ఇంట్లో నాకు పెళ్లి కాదని డిసైడ్ అయిపోయారు. అప్పటికి నాకు ఇంకా 20 సంవత్సరాలే. చాలా తొందరగా చేశారు కదా. వాళ్ళ భయం వాళ్ళది. నా తర్వాత చెల్లెలుంది, తమ్ముడు చిన్నవాడు. అందుకే ఏవేవో చెప్పి అమ్మ, నాన్న ఎలాగైనా ఒప్పించాలని పట్టుపట్టి ఒప్పించి చేశారు. అంత బతిమాలి పెళ్లి చేశారు కాబట్టే మిమ్మల్ని ఇంత అలుసుగా చూస్తున్నారు. ఈయనకు కుటుంబం అంటూ లేదు. జాబ్ వచ్చాక పెళ్లి చేసుకొని తనకంటే ఒక కుటుంబం ఉండాలని ఆశ. ఆ కుటుంబంపై బాధ్యతకు బదులు మొదట్నుంచి అధికారం చెలాయించడం అలవాటైపోయింది. ఆఫీస్లో మాదిరి ఇంట్లో కూడా ఆర్డర్ వేసేవారు. అయితే అదంతా నా కుటుంబం బాగుండాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నాను అంటారు. సాగినన్ని రోజులు సాగించుకోవడం, ఆ తర్వాత వెన్నపోయడం బాగా అలవాటు. ఆడదాని మనసు చాలా సున్నితమైంది. భర్త చెడ్డవాడైనా భరిస్తుంది, కానీ చెడ్డ మాటలు మాట్లాడితే భరించలేదు. కానీ నా విషయంలో నన్ను డైరెక్ట్గా తిట్టకుండా నాన్నని తిట్టేవారు. ఈయన దగ్గర అంత డబ్బులు లేవు, నాన్న దగ్గరున్నాయి. నాన్న నిజాయితీ లేనివాడనేది సమస్య అనుకునేదాన్నే. కానీ ఆయన నాతో అడ్జస్ట్ కావడం ఇష్టం లేక
అలా మాట్లాడేవారని తర్వాత తెలిసింది. ప్రతి మొగాడిలో ఒక అహంకారం ఉంటుంది. అది వారి అవసరాలు తీరకనో లేక కుటుంబ అవసరాలు తీర్చుతున్నది తనేనని బలంగా నమ్మాక మగాడి అసలు రంగు బయటపడుతుంది. అందుకే కొంతమంది మగాళ్ళు మా వారిలా మనసుతో మాట్లాడడం మానేసి మనీతో మాట్లాడతారు. పెద్ద కారు తీసుకొచ్చి ఇంటి ముందు పెడతారు. కానీ ఏం లాభం? అంత పెద్ద కారులో సరదాగా మాట్లాడుకుంటూ వెళ్లే స్వేచ్ఛ లేనప్పుడు ఎంత సొంత కారైతే ఏం లాభం? దానికంటే పల్లె వెలుగు బస్సులో వెళ్తే తెలియని వాళ్లతోనైనా కాసేపు నోరారా మాట్లాడుకునే వీలుంటుంది. మీరింత బాగా మాట్లాడడం నేనెప్పుడు వినలేదు. నేను పెళ్ళైన కొత్తలో మీ ఇంటికొచ్చేదాన్ని. అప్పుడు నువ్వు చిన్న పిల్లవి. అప్పుడు ఇవన్నీ నేను మాట్లాడలేను కదా. ఇప్పుడు పెద్దగా అయ్యానా? అప్పుడు ముద్దుల పాపవి. ఇప్పుడు ఓ ముద్దులకి పాపకి జన్మనిచ్చిన తల్లివి. ఇప్పుడు ఆ పాపే బ్రతికుంటే ఆ బిడ్డని పెంచుతూ నువ్వు సంతోషంగా ఉండేదానివి కదా. బిడ్డ చనిపోయింది. నీ సంతోషం, ముద్దులకితనం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. ఇప్పుడు భర్త వదిలేశాడు. నీ జీవితం ఎండిపోయిన మూడులా తయారయింది. కలిసినప్పుడు మా ఆయన నన్ను పెద్దగా తిట్టేవారు కాదు. అంకుల్ మిమ్మల్ని తిడతారు, కానీ కావాల్సినవన్నీ తీసుకొనొస్తారు. మీరంటే చాలా ప్రేమ ఉంది, కానీ మీతో ఎందుకంత ర్యాష్గా మాట్లాడతారో అర్థం కావట్లేదు. ఎక్కడ తప్పు జరిగిందంటావు? ఈగోలు. మా ఆయన మీ ఆయన అహంకారం వల్లే ఇదంతా. నా భర్త తనకి చేతనైంది తీసుకొచ్చి తృప్తి చెందుతారు. అది చూసి ఇక దీన్ని మించింది లేదని చెప్పాలి. మా నాన్న అలా చేసేవారు, ఇలా చేసేవారు, అది తెచ్చేవారు, ఇది తెచ్చేవారు అని చెప్తే ఆయన ఈగో హట్ అయ్యేది. రోజు రోజుకి అసంతృప్తి పెరిగిపోయింది. విడాకుల వరకు వచ్చింది. అసంతృప్తి ఉన్నవారి వల్ల ఎవరికి సుఖం ఉండదు. ఇక మీ విషయంలో అంకుల్కేమో తను చిన్నప్పుడు లైఫ్ కోల్పోయిన అసంతృప్తి. ఆ చేదుగతాన్ని మర్చిపోకపోతే భవిష్యత్తును ఆస్వాదించలేం. అది తెలుసుకోకుండా అంకుల్లాగే మీరు సన్నీ ఉండాలని కోరుకోవడంలోనే ఈ సమస్య అంతా. ఇంకోవైపు అనుభవించడానికి ఖరీదైన వస్తువులు తీసుకొస్తారు, కానీ అనుభవించే ఫ్రీడమ్ ఇవ్వరు. ఇలాంటి వాళ్ళు ఎలా మారుతారో ఏమో. ఇద్దరం ప్రభుత్వ ఉద్యోగులమే. వ్యవస్థల్లో ఉన్న లోటుపాట్ల గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను అదే చెప్తున్నాను. ఇద్దరం గవర్నమెంట్ ఎంప్లాయీస్మే. గవర్నమెంట్ తీసుకొచ్చే యాక్ట్స్ ప్రకారం ప్రజలను చూసుకునే బాధ్యత ఉన్నవాళ్ళం. సో ఒక డిపార్ట్మెంట్కు ఇంకొక డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేసుకోవడంలో తప్పేం లేదనుకుంటే చట్టాన్ని అతిక్రమించకుండా చేస్తే తప్పులేదు. నీలకంఠానికి చెందిన అన్ని బిల్డింగ్స్ ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయింది. శాంక్షన్ ప్లాన్కి అతను కట్టిన దానికి సంబంధం లేదు. మాకు చూపించిన రికార్డులు శాంక్షన్ ప్లాన్ ప్రకారం ఎంత ఖర్చవుతుందో అంత ఖర్చే చూపించారు. కానీ అతను పర్మిషన్ లేకుండా చేసిన కన్స్ట్రక్షన్ వివరాలు, అందుకు చేసిన ఖర్చు వివరాలు మీ దగ్గరుంటాయి. అవి మా డిపార్ట్మెంట్కి ఇస్తే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇన్స్పెక్షన్ జరిగిందైతే వాస్తవం, కానీ వాటి రిపోర్ట్స్ అయితే రెడీ అవ్వలేదు. తెలిసింది. గోవిందమూర్తి వచ్చి కూర్చున్నందుకు జరిగిన ఇన్స్పెక్షన్ అని. ప్రభుత్వ అధికారులంటే వాళ్ల పెంపుడు వేటకుక్కలతో సమానం. గోవిందమూర్తికి నీలకంఠం నుంచి డబ్బులు రావాల్సి ఉండి అందుకు నన్ను యూజ్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరూ ఒక్కటై మిమ్మల్ని సైలెంట్ అయిపోమన్నారు. దాంతో మీరు పొదల్లోకి వెళ్ళి కుందేలు నక్కినట్టు నక్కారు. అప్పుడు వాళ్లకు కుందేలులాగా మారిన వేట కుక్కను పిచ్చి కుక్క అని ముద్ర వేసి రాళ్లతో కొట్టిస్తారు. సరే, అది వదిలేయండి. మీరు ఇన్స్పెక్షన్ చేసి కూడా నాకు బిల్డింగ్ వివరాలు ఇవ్వండి అని అడిగితే డాక్యుమెంట్ చేయలేదు అంటున్నారు.
ఒకవేళ అఫీషియల్గా అడిగితే కూడా సేమ్ రిప్లై ఇస్తారా? అవును. కానీ ఇస్తే మా డిపార్ట్మెంట్కు చాలా యూజ్ అవుతుంది. ఇస్తారా? అంటే అన్అఫీషియల్గానా? ఎస్. మీరు నన్ను అడిగినట్టుగా ఏ ప్రూఫ్ ఉండదు, నేను మీకు ఇచ్చినట్టుగా కూడా ఏ ప్రూఫ్ ఉండదు. ఎస్. నేను మీకు ఇచ్చినట్టు ప్రూఫ్ లేకపోతే మీరది ప్రభుత్వ అవసరం కోసం ఉపయోగిస్తారో లేకపోతే పర్సనల్గా యూజ్ చేసుకుంటాననా? యూజ్ చేసుకోవడానికి కూడా లేదు కదా. సో మీకు నా మీద నమ్మకం లేదు? ఇద్దరికీ అధికారం ఉంది, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయడానికి. అందుకు ఒకరినొకరు నమ్మటం ముఖ్యం కాదు. నేను ఇన్స్పెక్షన్ చేయటం నా జాబ్. ఆ వివరాలను అన్అఫీషియల్గా మీకిస్తే అవి మీరు మిస్యూజ్ చేస్తే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అఫీషియల్గా రాసిస్తాను అంటే ఇంకా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి లేవంటున్నారు. అన్అఫీషియల్గా ఇవ్వమంటే మిస్యూజ్ చేస్తానంటున్నారు. మీ రెస్పాన్సిబిలిటీ నాకు బాగా నచ్చింది. ఐఎమ్ సారీ, నేను ఇవ్వలేను. నీలకంఠానికి భయపడుతున్నారా? లేదు. మరి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి? వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి. అధికారులు, రాజకీయ నాయకులు వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటారు. అందుకే వాళ్ళు ఆడిస్తారు. వాళ్ళు చెప్పినట్టు ఆడితే ఓకే, కాదంటే ఇబ్బంది పెట్టడానికి వెనకాడరు. అందుకే ఇలాంటి వాటికి ఎంత వీలైతే అంత దూరంగా ఉంటాను. ప్రపంచంలో ఉండే చెడుని, మోసాన్ని రూపుమాపి హీరో అవ్వాలని ఆశ లేదు. ప్రజాసేవ చేయాలన్న పెద్ద మనసు లేదు. అలానే పనిగట్టుకుని చెడు చేయాలని లేదు. మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. మీ వర్కింగ్ స్టైల్, ఆఫీసర్గా అజమాయిషీ చెలాయించే విధానం చూస్తుంటే నాకు ఈర్ష్య కలుగుతుంది. సాటి గవర్నమెంట్ ఆఫీసర్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. కానీ ఫ్రాడ్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. జాబ్ నుంచి తీసేయరు, కాకపోతే కంపెనీకి కొత్త కాంట్రాక్ట్స్ లేవు. నో వర్క్, నో పే. మరెలా? కంపెనీకి వర్క్ వస్తే మాకు వర్క్ వస్తుంది, అప్పుడే శాలరీ వచ్చేది. కంపెనీ పొజిషన్ బాగోలేకపోతే? ఇలానే కంటిన్యూ అవుతే జాబ్ ఉన్నా లేకపోయినట్టే. అవుట్డేటెడ్ అవుతాం, రోడ్డున పడతాం. బయటపడే ఛాన్సే లేదా? నేను ఈ జాబ్ వదిలేసి వేరే జాబ్ చూసుకుంటాను. దొరుకుతుందా? దొరుకుతుంది, అయితే ఒక 2-3 నెలల టైం పడుతుంది. నెలకి 70,000 జీతం తీసుకోవడం అలవాటైంది. చిన్న చిన్న ఉద్యోగాలు చేయలేను. నేను పొరపాటు చేశాను. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి జాబ్లో చేరుండాల్సింది. జరిపోయింది కదా, వదిలే. ఆ రోజు ఏమైనా తెలుసా నా ఉద్యోగం పోతుందని? తెలుసో తెలీదో, ఇప్పుడిద్దరం మన్ను తినాలి. పెళ్లి చేసుకుంటే మన్ను తినే పరిస్థితి వస్తుందనుకుంటావా? జాబ్ వచ్చే వరకు జాబ్ ప్రాబ్లం, జాబ్ వచ్చాక ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటారు. నేను చేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు జాబ్ ప్రాబ్లం ఫేస్ చేయాలి. చేస్తాను, కానీ నువ్వు అంటున్నావు చూడు మన్ను తినే పరిస్థితి అని. అది జాబ్ పోవడం వల్ల రాలేదు. నువ్వు నా పీకల మీద కూర్చొని అప్పు చేయించి మరి ఇంత పెద్ద ఇల్లు కట్టించావు చూడు, అది మన్ను తినే పరిస్థితి అంటే. గ్రనైట్ ఫ్లోరింగ్, అందరికంటే బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ కావాలని స్తోమతకు మించి ఖర్చు చేయించావు. ఇప్పుడు ఈఎంఐ కట్టలేక ప్రాణం పోయేలా ఉంది. సరే, ఇల్లు కట్టడం అంటే మన్ను తినే పనే. నాకు బుద్ధి లేదు, మరి మీకేమైంది? కుదరదంటే వదిలేసేదానివా? గృహప్రవేశం ఖర్చులతో ఒక్క ఇన్స్టాల్మెంట్ కట్టుండొచ్చు. ఇప్పుడు 3-4 నెలలు జీతం రాదు. ఇంటి ఖర్చులు, అప్పులు, ఇన్స్టాల్మెంట్స్. వచ్చే నెలలో బిడ్డ పుడుతుంది, హాస్పిటల్ ఖర్చులు, పిచ్చి పుడుతుంది. ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది. ఎందుకంత అప్సెట్ అవుతారు? మీరు మగవాళ్ళు, ఈజీగా వెళ్ళిపోతారు. కానీ నేను మిమ్మల్ని నమ్ముకొని వచ్చిందాన్ని. నా పరిస్థితి ఏంటి? మరేం చేయమంటావు? టెన్షన్, రాత్రులు నిద్ర పట్టట్లేదు. రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళరా?
వేరే జాబ్ చూసుకుంటారా? అమ్మ అకౌంట్లో 30 నుంచి 40 వేలు ఉండాలి. అడిగి తీసుకుంటాను. ఇస్తారా? ఈ జాబ్ ప్రాబ్లంలో ఉందన్న విషయం ఎక్కడా డిస్కస్ చేయకండి. ప్రాబ్లంలో ఉన్నామంటే ఎవ్వరూ పట్టించుకోరు. అందుకే నేనే ఏదో ఒకటి చెప్పి అమ్మ దగ్గర డబ్బు తీసుకుంటాను. మీరు బ్యాంక్ అప్పు, ఫైనాన్స్ వాళ్ళ అప్పు ఒకే చోట ఉండేలా చేయండి. అందుకు ఇంటి మీద ఇంకా కొంత అప్పు తీసుకుని బ్యాంక్ అప్పు కట్టేద్దాం. అప్పుడు 2 వైపుల నుంచి వచ్చే ఈఎంఐల ప్రెజర్ తగ్గుతుంది. ఒకే చోట అప్పు ఉంటే ఈఎంఐలు కట్టడం కాస్త లేట్ అయినా నచ్చ చెప్పడం కొంచెం ఈజీ. అమ్మకెలా చెప్పాలి? చెప్పకండి. అప్పు తీరిస్తే సరిపోతుంది. ఇల్లు ఎటూ పోదు. ఆస్తి అమ్మది అంటే ఎప్పటికైనా మీకే వస్తుంది. అయినా కష్టకాలంలో ఉపయోగపడకపోతే ప్రాపర్టీ ఉండి ఇంకేం ప్రయోజనం చెప్పండి? వెళ్ళి పడుకోండి. టెన్షన్ వద్దు, నేను మేనేజ్ చేస్తాను. ఏంటో చెప్పండి. మనం కట్టించిన ఇల్లు రెంట్కిస్తే కొద్దిగా రెంట్ వస్తుంది. మనకు కొంచెం హెల్ప్ అవుతుంది. మన చిన్నింటికి షిఫ్ట్ అవుతే సరిపోతుంది. ఇందులో విసుక్కోవడం ఏముంది? సరే చూద్దాం, ఆలోచిస్తాను. థ్యాంక్స్ దీపా. నా దగ్గర నగలున్నాయి. అవసరమైతే అవి అమ్మితే సరిపోతుంది. డబ్బులు, ఆస్తి, నగలంటే నాకిష్టమే. కానీ వాటి కోసం మిమ్మల్ని వదులుకునేంత కాదు. ముందు మీరు, తర్వాత అవి. మీరు వెళ్ళి పడుకోండి. ఓకే, గుడ్ నైట్. చదువుకోవాల్సిన వయసులో చదువుకోవాల్సింది. ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులోనే చేయాలని. ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలోనే జరగాలని. అంటే నీకు ఇంత వయసు వచ్చినా పెళ్లి పెటాకులు లేకుండా మగరాయిలకు తెగించి మాట్లాడుతున్నావు కదా, దాని గురించి.